వెల్కమ్ టు ద ట్రూత్ నేను పవన్. మద్యం స్కామ్లో ఈ డొంక మొత్తం కదులుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో తీగ లాగారు. సో ఇప్పుడు మొత్తం కూడా ఏదైతే కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, ఆ తర్వాత ధనుంజయ రెడ్డి అరెస్ట్ తర్వాత చాలా కీలకమైనటువంటి విషయాలు కూడా సిట్ అధికారులు, తర్వాత ఇటు సిబిఐ కావచ్చు, పోలీసులు కూడా బయటకు తీస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. పూర్తిగా ఇప్పుడు ప్రస్తుతం అయితే సిట్ అధికారులు తెలిసింది ఎంపీ మిథున్ రెడ్డియే దీంట్లో చాలా కీలకమైనటువంటి పాత్ర, అంతకు మించి కూడా పైన ఉన్నారు. ప్రస్తుతానికి మిథున్ రెడ్డి కూడా చాలా కీలకమైనటువంటి పాత్ర దీంట్లో వహించారు అంటూ సిట్ కూడా చాలా క్లియర్గా ఆధారాలతో పాటు తేలుస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇక మిథున్ రెడ్డితో పాటు ఇతర నిందితులు ముడుపుల రూపంలో దాదాపుగా 3,600 కోట్ల రూపాయల లబ్ధి పొందారని సిట్ అధికారులు కూడా వెల్లడించినటువంటి పరిస్థితి. హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసినటువంటి సిట్ అదనపు ఎస్పీ ఈ లిక్కర్కి సంబంధించి కూడా ఏమేమి జరిగింది ఏంటి అంటూ కూడా పూర్తిగా క్లియర్గా కూడా కోర్టు దృష్టికి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఇక లిక్కర్ పాలసీ ద్వారా ముడుపులు చెల్లించినటువంటి కంపెనీలకే మద్యం ఆర్డర్లు మిథున్ రెడ్డి తర్వాత లేదనంటే ఈ కసిరెడ్డి, లేదనంటే ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళందరి ఆధ్వర్యంలోనే ఈ విధంగా వాళ్లకు డబ్బులు చేరేవి, మద్యం ఆర్డర్లు కూడా వాళ్లకు వెళ్ళేవి అనే ఆధారాలతో పాటు బయటకు వస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ తిరస్కరించినటువంటి తర్వాత ఈ దర్యాప్తులో చాలా కీలకమైనటువంటి పురోగతి కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. స్కామ్ ఒక పూర్తిగా ప్రణాళిక రచించి అమలు చేయడంలో ఈ మిథున్ రెడ్డిదే చాలా కీలకమైనటువంటి పాత్ర అంటూ కూడా దాంట్లో సిట్ తెలుస్తూ ఉంది. గతంలో నాకు మద్యానికి సంబంధించి నాకే సంబంధం, నాకు అసలు దీంట్లో సంబంధమే లేదు అంటూ కూడా గతంలో మాట్లాడారు మిథున్ రెడ్డి. మనం చూసాం. ఆ తర్వాత ఎక్కడా కూడా ఎఫ్ఐఆర్లో పేరు లేదు, ఎక్కడ ఆయన పిలిచిన పరిస్థితి లేదు. ఆ టైంలోనే అంటే చాలామంది చెప్తారు కదా, గుమ్మడికాయల దొంగ అంటే ఎవరు అంటే భుజాలు తడుముకోవడం అనేది. ఆ విధంగా ఈయన సుప్రీం వరకు వెళ్ళి సో దీంట్లో నాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి, నన్ను అరెస్ట్ చేయకుండా చూసే విధంగా ఏదైనా నాకు ఇవ్వండి అంటూ కూడా అప్పుడు వెళ్ళారు. అప్పుడు సుప్రీంకోర్టులో కూడా ప్రశ్నించారు, అసలు దాంట్లో మీ పేరే లేదు కదా, ఎందుకంత తొందరపడుతున్నారు, మీకేంటి సంబంధం అని. అయినా కానీ సో ఆయన దాంట్లో లేదు, ఒక వాంగ్మూలంలో నా పేరు రావడం జరిగింది, చెప్పడం జరిగింది అంటూ కూడా ఏదో హడావిడి చేసి సరే అప్పుడైతే తెచ్చుకున్నారు. కానీ ఇప్పుడు దానికి సంబంధించి పూర్తి ఆధారాలతో పాటు ఏం జరిగింది, ఎంతవరకు ఈ మిథున్ రెడ్డి దీంట్లో పాత్రధారి అనేది సిట్ పూర్తిగా ఆధారాలతో పాటు కోర్టు ముందు పెట్టినటువంటి పరిస్థితి. ఇక మద్యం తయారీ కంపెనీ నుంచి ఆయన కుటుంబ సభ్యులకు చెందినటువంటి PLR ప్రాజెక్ట్స్కు సొమ్ము పూర్తిగా బదిలీ అయినట్టుగా కూడా సిట్ దీంట్లో తేల్చింది. సో వివిధ మార్గాల ద్వారా దాదాపుగా 5 కోట్ల రూపాయలు చేరినట్టు దర్యాప్తులో సిట్ అధికారులు కూడా తేల్చారు. ఇక పదవిని దుర్వినియోగం చేయడంతో పాటు ఇతర నిందితులకు ఆర్థిక ప్రయోజనం కల్పించడంలో కూడా ఈయన చాలా కీలక పాత్ర వహించారంట. ఇక మద్యం పాలసీ అమల్లోకి వచ్చాక ఆ సొమ్మును పూర్తిగా కసిరెడ్డి ప్రతి నెల ఇటు మిథున్ రెడ్డికి, ఆ తర్వాత ఇతర నిందితులకు కూడా చేరవేశారని సిట్ క్లియర్గా దాంట్లో బయటకు తెస్తున్నటువంటి పరిస్థితుల ఆధారాలు. ఇక మిథున్ రెడ్డి దర్యాప్తునకు సహకరించడం లేదంటూ కూడా సిట్ కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. బెయిల్ ఇస్తే దర్యాప్తును ప్రభావితం చేస్తారని అఫిడవిట్లో సిట్ కూడా పేర్కొన్నటువంటి పరిస్థితి నేపథ్యంలో పూర్తిగా మిథున్ రెడ్డి ప్రస్తుతానికి ఏదైతే కసిరెడ్డి, ఆ తర్వాత కృష్ణమోహన్ రెడ్డి, ఆ తర్వాత ధనుంజయ రెడ్డి, వీళ్ళ తర్వాత ప్రస్తుతం ఇప్పుడు మిథున్ రెడ్డి పాత్ర ఎంతవరకు ఉంది అనేది చాలా క్లియర్గా సిట్ చెప్తా ఉంది. మిథున్ రెడ్డి తర్వాత ఇంకా ఎవరనేది అందరికీ తెలిసిందే. ఎక్కడికి ముడుపులు చేరాయి, ఎక్కడ రాజకీయంగా లబ్ధి పొందడానికి ఈ డబ్బు వాడే ప్రయత్నం చేశారు, ఆ తర్వాత ఈ దోచిన డబ్బంతా కూడా ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేశారు, ఇవన్నీ కూడా సిట్ అధికారులు ఆరాధిస్తున్నారు. దానికి సంబంధించి ఆధారాలతో పాటు బయట పెడతా ఉన్నారు. ఏదైతే బెంగళూరులో కూడా దీనికి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ చేశారంట, హైదరాబాద్లో పూర్తిగా ల్యాండ్ అంటే రియల్ ఎస్టేట్ పైన, తర్వాత కొన్ని హాస్పిటల్స్, అదేవిధంగా కొన్ని షాపింగ్ మాల్స్, ఆ తర్వాత ఇట్లా ప్రతి దాంట్లో కూడా డబ్బులు పెట్టున్నారు వీళ్ళంతా. ఎందుకు అనంటే ఇదంతా 2029 వరకు ఆ డబ్బులను అట్లా పెట్టేసి అప్పుడు డబ్బుతో రాజకీయం చేయాలి అనే ఒక దురుద్దేశం, అంటే డబ్బిస్తే జనం ఏదైనా చేస్తారనే ఒక పిచ్చి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి అండ్ టీం ఉన్నట్టుగా దీన్ని బట్టి తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా డబ్బు ఎప్పుడు కూడా జనాలు దాన్ని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎలక్షన్స్లో మనం చూసాం, మొన్న ఏదైతే
మొన్న 24 ఎన్నికల్లో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లకే పరిమితం చేశారో ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే ఆయన చేసినటువంటి అంటే ఆయన ఆధ్వర్యంలో జరిగాయని సిట్ కావచ్చు, లేదంటే వీళ్ళందరూ చెప్తున్నటువంటి నేపథ్యంలో అవన్నీ కూడా ఆధారాలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఒక్క సీటు కూడా ఆయన కూడా గెలిచే పరిస్థితి లేదు అంటూ చాలా మంది విశ్లేషకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు. ఓవరాల్గా ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి ఇంకా కొన్ని అడుగుల దూరంలోనే, తాడేపల్లి ప్యాలెస్కి కొన్ని అడుగుల దూరంలోనే ఇటు సిట్ అధికారులు కావచ్చు, సిబిఐ కూడా నిలుచొని